వీరుడైన అర్జునుడు ఒక్కసారిగా బలహీనపడిన అత్యంత ఉద్వేగభరితమైన ఘట్టమిది. ఇక వీడియో చూసే ముందు తప్పకుండా ఒక్క లైక్ చేయండి. రథం మధ్యలో ఆగింది. అర్జునుడు అటూ ఇటూ కళ్ళెత్తి చూశాడు. అక్కడ అతనికి శత్రువులు కనిపించలేదు. తండ్రు సమానులైన పినతండ్రులు, తాతలు, నేర్పిన గురువులు, మేనమామలు, సోదరులు, మనుమలు మరియు మిత్రులు కనిపించారు. వారందరూ తనపై యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పటి వరకు అధర్మంపై యుద్ధం అనుకున్న అర్జునుడికి ఇప్పుడు సొంత మనుషులపై యుద్ధం అనే ఆలోచన కలిగింది. వీరిని చంపి నేను పొందే విజయం ఎవరికోసం? నా తాత భీష్ముడిని, నా గురువు ద్రోణుణ్ణి బాణాలతో కొట్టాలా? రక్తం చిందిన ఈ రాజ్యభోగాలు నాకెందుకు అని తీవ్రమైన మోహం, అటాచ్మెంట్కు గురయ్యాడు. మోహం వల్ల మనిషికి ఏది తప్పు, ఏది ఒప్పు అనే వివేకం నశిస్తుంది. అర్జునుడు తన ధర్మాన్ని, క్షత్రియ ధర్మాన్ని మరిచిపోయాడు. యుద్ధం వల్ల కలిగే కులనాశనం, పాపం గురించి తన సొంత తర్కాలను కృష్ణుడికి చెప్పడం మొదలుపెట్టాడు. ఇది మనందరి జీవితాల్లోనూ జరిగేదే. మనవారికి ఒక న్యాయం, ఇతరులకు ఒక న్యాయం అని ఆలోచించడమే భ్రమ. బంధాల వల్ల కలిగే ప్రేమ వేరు, బాధ్యతను తప్పించే మోహం వేరు. అర్జునుడికి కలిగింది ప్రేమ కాదు, అది తన కర్తవ్యం నుండి అతన్ని వెనక్కిలాగే మోహం. ఈ మోహం వల్ల కలిగే శారీరక, మానసిక మార్పులేంటో మనం వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. జై శ్రీకృష్ణ.